నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం గాగిర్లపురం గ్రామం నుండి స్థానిక ఎలక్షన్స్ లో సర్పంచిగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఇటబోయిన కనకచంద్రంకు మద్దతు తెలపడానికి ఇందిరమ్మ చీరలతో వచ్చిన ఆడపడుచులు గతంలో ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే పేదలకు అన్ని పథకాలు అందించినవి మళ్ళీ ఇప్పుడు రేవంత్ సర్కార్లో అన్ని పథకాలు అర్హులందరికీ అందుతున్నాయి మరియు రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామని వారు మాటల్లో తెలియజేశారు. డ్రెస్సులు కానీ ఒకటే కలర్ చీర ఆ ట్రెండ్ నడుస్తుంది, కట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు చూస్తే నేను ఫంక్షన్ పోయిదేమని నేను అనుకున్నా, కానీ మెడలో కండవ కనిపిస్తుంది. అంటే దేనికోసం వచ్చారు మీరు? ఇది సర్పంచ్ నామినేషన్ కోసం వచ్చారు. మీరు ఏ ఊరు, ఏ అభ్యర్థి నిలబడుతున్నారు? చెప్పాలి. మా రేవంత్ చాలా నచ్చిన చీర కట్టుకొని అందరం సంతోషంగా ఇప్పుడు మాకు చాలా వేసిండు రేవంత్ అన్న. సన్న బియ్యం కూడా ఇచ్చాడు. మేము అంతకుముందు దొడ్డు బియ్యం తినలేకపోయింది. గమ్మడలు వస్తే వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే అమ్ముకునే ఉంటాము. ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చి సంతోషంగా మేము తినగలుగుతున్నాం. అవే వండుకుంటున్నాం, అవే తింటున్నాం. సంతోషంగా ఉంది. ఇందిరా రాజ్యం వచ్చిన సంతోషంగా. అంటే కేవలం చీరలు ఇస్తే సన్న బియ్యం ఇస్తేనేనా ప్రభుత్వం మంచిగా? కరెంటు బిల్లు మండలం ఇందిరం వాడు ఇంతకుముందు మనం ఊరికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేది. మాత్రం ఫ్రీ బస్ వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా వెళ్తున్నాము. ఒకరి దగ్గర ఖర్చు లేకుండా పోయేసి వస్తున్నాం. సంతోషం లేకుండా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు సన్న బియ్యం వస్తున్నాయి, కరెంటు బిల్లు ఫ్రీ ఉంది. మనం బస్సులకైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఫ్రీగానే వెళ్తున్నాం, వస్తున్నాం. అది అందరికీ తెలుసు, అక్క చెల్లెలు అందరికీ తెలుసు. మాకు కూడా మా సొంత ఇల్లు ఇందిరమ్మ ఇల్లే మాకు మంజూరు అయింది. ఇందిరమ్మ ఇంట్లోనే ఉంటాం కూడా. కరెంటు బిల్లు కూడా ఫ్రీ పడింది. ఫస్ట్ ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, ఉమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గత 10 ఏళ్ళుగా రౌడీ రాజ్యం ఉండే, రౌడీలదే ఉండే, గుండాలదే ఉండే. ఇప్పుడు మన ఇందిరమ్మ రాజ్యము, మన రేవంత్ రెడ్డి సీఎం అయ్యి గెలిచిండు. మన రాజ్యం ఉంది. నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా మన కాంగ్రెసే ఉంటుంది, మన ప్రభుత్వమే ఉంటుంది. మనకు చాలా పథకాలు ఇచ్చిండు అన్న. రేషన్ బియ్యం అని, కరెంటు బిల్ అని, గ్యాస్ అని, ఇంకా చాలా ఉద్యోగాలు ఇచ్చిండు, చాలా ఇండ్లు ఇచ్చిండు, చాలా వేసిండు అన్న. రేవంత్ రెడ్డి అన్న పాలల్లో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడున్న సంతోషంగా మేము ఎప్పుడూ లేము. నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా రేవంత్ అన్ననే ఉంటాడు. కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. జై కాంగ్రెస్.